అష్టావక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 90. ప్రపంచంలో మనకు కావలసిన వాటిని బయట వెతుకుతాం, కానీ ఆధ్యాత్మికత బయట వెతికితే దొరికేది కాదు. దాని మూలాలు మన లోపట్నే ఉన్నాయి. సో మన జీవితం యొక్క మూలాల్ని ఎవడైతే దర్శించాలనుకుంటున్నాడో అట్లాంటి వాడికి అష్టావక్ర గీత, అష్టావక్ర సంహిత, భగవద్గీత అది ప్రాపంచిక విషయానికి సంబంధించిన వ్యాఖ్య కాదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో ప్రజలని ఆకర్షించడానికి రకరకాల కొత్త సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. సో ఇది చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇది చేస్తే ఫలితం వస్తుంది, ఇది చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఇది చేస్తే నువ్వు అనుకుంటుంది మేనిఫెస్ట్ అవుతుంది. ఇదంతా అబద్ధం. ఏదో రావడం వల్ల నువ్వు ఆనందంగా ఉంటావు అన్న భావన ఆధ్యాత్మికతకి వ్యతిరేకం. కానీ ఎవరు చెప్తే ఎవరు వింటారు? సో మనిషి యొక్క అంతశ్చేతన జాగృతమయ్యేంత వరకు ఈ చిన్న దోబూచులాట తప్పదు. సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం ఆధ్యాత్మికత యొక్క మూలం, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సమస్త సారం యొక్క సూత్రంలో నిగూఢమై ఉంది. అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు, అర్థం చేసుకున్నవాడు ప్రయత్నం చేయవచ్చు, తద్వారా అతని ఫలితాన్ని పొందితే అదృష్టం. సో నిజమైన ఫార్చ్యూన్, నిజమైన అదృష్టం ఏమిటంటే ఏదైతే మనం వెతుకుతున్నామో అది ఇప్పటికే మనలో నిక్షిప్తమై ఉంది అని గుర్తించడంతో మనిషి యొక్క ప్రయాణం ముగుస్తుంది. చిన్న కథ విన్నారు కదా, ఒక మనిషి రాసుకుందాం అనుకుంటాడు, చూస్తే తన యొక్క అద్దాలు దొరకవు, ఇల్లంతా వెతుకుతాడు, ఎవరెవరికి ఫోన్ చేస్తాడు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తారు, అంతా కలిసి ఒక ఫ్రెండ్ని బ్లేమ్ చేస్తారు. అవును, ఆ ఫ్రెండ్ ఇలాగే ఎప్పుడొచ్చినా దొంగతనం చేస్తాడు, నీ అద్దాలు కూడా అతనే దొంగతనం చేశాడేమో. ఇట్లా మధ్యాహ్నం అవుతుంది, చివరికి ఆ ఫ్రెండ్ని ఇంటికి రానియొద్దని నిర్ణయం చేసుకుంటాడు. ఎందుకు ఊరికి నెత్తిన చేయబెడితే అద్దాలు నెత్తి మీదే ఉంటాయి. సో ఇప్పటి వరకు తను చేసిన చర్చ కానీ అన్వేషణ కానీ అంతా అనర్థం, అనవసరం, కానీ అదంతా చేయబడ్డది. సో ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చాలామంది ఇలాగే ఉంటుంది. నెత్తి మీదే అద్దాలు ఉన్నట్టు నువ్వు వెతికేది నీవే, నిన్ను నువ్వు వెతకాలని ఎక్కడెక్కడో బయట వెతుకుతున్నావు. సో అష్టావక్ర సంహితలో ఈ సూత్రం నిజంగా పరమాద్భుతమైన సూత్రం, అందులో ఏ సందేహం లేదు. సో అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, క్వాత్మనో దర్శనం తస్య యద్దుష్టమవలంబతే ధీరాస్తంతం న పశ్యంతి పశ్యంత్యాత్మానమవ్యయం. అజ్ఞానికి ఆత్మదర్శనం ఎక్కడ లభ్యమవుతుంది? అతడు కళ్ళు తెరిచే సర్వం చూడాలని చూస్తుంటాడు. బాహ్య చర్మ చక్షువులకు ఆత్మ కనిపించదు. అంతర్దృష్టి కలవాడికే ఆత్మదర్శన భాగ్యం. జ్ఞాని ఆత్మను ఈ కన్నులతో చూడ్డు, అంతర్దృష్టితో అవినాశి అయిన ఆత్మని అవలోకిస్తాడు. ఇది కాస్త వినడానికి విడ్డూరంగా ఉన్నా అందులో సత్యం ఉంది. నిన్న సాయంత్రమే ఒక మిత్రుడు నన్ను అడిగాడు, సంశయం లేని స్థితి అసలు ఉంటుందా అని ఒకసారి అడిగితే నువ్వు ఉంటుంది అని చెప్పావు. రకరకాల విషయాల గురించి సంశయాలు ఉండడం వేరు, నీ జీవితం పట్ల నీకే సంశయాలు ఉండని స్థితి జ్ఞానోదయం అని చెప్పావు. అప్పుడు నేను నమ్మలేదు, నేను విమర్శించాను. కానీ ఒక సంవత్సరం నేను సాక్షిగా ఉన్న తర్వాత ఇప్పుడు తెలుస్తుంది నాలో ఏ సంశయాలు లేవు. ఏదో అడుగుదామని వచ్చాను, ఇప్పుడు చెప్పడానికి అడగడానికి ఏమీ లేదు అని అట్లా రోడ్డు మీద నుంచి అట్లాగే వెళ్ళిపోయాడు. అది మంచి స్థితి, ఏ బరువు లేని స్థితి. క్వాత్మనో దర్శనం తస్య. ఈ దర్శనం అనే పదం ఓన్లీ భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రానికి, సనాతన ధర్మానికి మాత్రమే సంబంధించింది. ఇది పాశ్చాత్యులకు తెలియదు. దే వాచ్, దే సీ. బట్ దర్శనం అనే పదానికి ఎగ్జాక్ట్ వర్డ్ ఇంగ్లీష్లో దొరకదు. సో దర్శనం అనే పదం ఒక రెండు పదాల మధ్యన
వ్యక్తమయ్యే ఒకానొక అలౌకిక అనుభవం అన్నమాట. సో అటుపక్క దృశ్యం ఉంది, ఇటుపక్క ద్రష్ట ఉన్నాడు, ఆ రెండింటికి మధ్యన దర్శనం ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనే దాన్ని చిన్న వ్యాఖ్య చేసి అక్కడి నుంచి మన సూత్రంలోకి వెళదాం. మనం టీవీ చూస్తాం, టీవీని దర్శనం చేసుకో. ఎవరన్నా బంధువులు వస్తే చూస్తాం, మన చేయికి దెబ్బ తగిలితే చూస్తాం, దర్శనం చేసుకో. సో చూడ్డానికి దర్శనానికి తేడా ఏమిటి? మన గురువు గారి దర్శనం చేసుకుంటాం, తిరుపతికి వెళితే స్వామి దర్శనం చేసుకుంటాం. అట్లాగే ఆత్మని దర్శనం చేసుకుంటాం, స్వయాన్ని దర్శనం చేసుకుంటాం. స్వయాన్ని చూడడం లేదే. సో దర్శనం అంటే ఒక చిన్న విషయం, అక్కడ మాత్రం సజీవంగా మేనిఫెస్ట్ అవుతుంది, చూడడంలో అది మిస్ అవుతుంది. ఏమిటది? చూస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు టీవీని నిన్ను చూస్తావు కానీ నువ్వు టీవీని చూస్తావు కానీ టీవీ నిన్ను చూడదు. అందుకే చూడడమైంది. దర్శనంలో ఏకకాలంలో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అదొక ఏకాత్మ భావన, అద్వైత స్థితి. ఇప్పుడు భగవద్ దర్శనం అయిందంటే అర్థం తెలుసా? అది రాయిలా ఉన్నప్పటికీ ఆ రాయి యొక్క అంతర్భాగంలో దాగిన లేదా సర్వవ్యాపితమైన ఒకానొక శక్తి నేను చూస్తున్న క్షణంలోనే అక్కడి నుంచి నన్ను చూస్తున్నాడు అన్న ఒక బలమైన భావనతో వెళతావు. ఇక గురువు అయితే చెప్పక్కర్లే, అతను సజీవంగా ఉన్నాడు. అందుకే ఒక ఉపాధ్యాయుడిని కలిసినప్పుడు దర్శనం అనే పదం వాడం, గురువుని కలిసినప్పుడే వాడతాం. అంటే ఏకకాలంలో నీవు అతన్ని చూస్తున్నాడు, అతను నిన్ను చూస్తున్నాడు. అలా ఇద్దరు ఏకకాలంలో ఒకరినొకరు చూసుకునే ఒక విషయాన్ని మనం ఫెనామినాని దర్శనం అని పిలుస్తాం. ఇప్పుడు అష్టావక్రుడు ఒకటే చెప్తాడు, ఒకవేళ నీ దృష్టి బయటి వైపు ఉందనుకో, అంటే గురువుని వెతుకుతున్నావు, అప్పుడు దర్శనం ఎస్టాబ్లిష్ అయింది. ఒకవేళ నీ దృష్టి బయటి వైపు కాకుండా లోపల వైపు ఉందనుకో, అంటే మూలం నీలోనే ఉంది అన్న ఎరుక కలిగి అక్కడి నుంచి నువ్వు కనుక లోపలికి చూడడం మొదలు పెడితే అప్పుడు దర్శనం యొక్క క్వాలిటీ మారిపోతుంది. దాని గురించి అష్టావకుడు చెప్తున్నాడు. సో అజ్ఞానికి ఆత్మదర్శనం లభించదు, ఎందుకంటే అతను బయట వెతుకుతున్నాడు. ఆశ్రమంలో వెతుకొచ్చు, గురువులో వెతుకొచ్చు, పుస్తకంలో వెతుకొచ్చు, భగవద్గీతలో వెతుకొచ్చు, అష్టావక్ర సంహితలో వెతుకొచ్చు. సో బయట వెతకాలంటే కళ్ళు తెరిచి ఉండాలి, లేకపోతే ఎక్కడో గుద్దుకొని కింద పడే అవకాశం ఉంది. సో నీ కంటికి, నీ మామూలు సాదాసీదా ఇంద్రియాలకి ఒక ఆత్మని అర్థం చేసుకునే స్వభావం ఉండదు. ఎందుకు? అది బయట లేదు కాబట్టి. సో అంతర్దృష్టి అంటే లోపలికి తొంగి చూసుకోవడం అంటే ఇప్పుడు మనం ఒక బాయిలో తొంగి చూస్తున్నట్టు లోపలికి తొంగి చూస్తామని కాదు. ఏవి ఉన్నాయో అవి గుర్తించే ప్రక్రియకి అంతర్దృష్టి అని పేరు. సో దానికి మన ఇంద్రియాలతో పనిలే. ఇప్పుడు నువ్వు ఆకలిని గుర్తించడానికి ఇంద్రియాలు అవసరం లేదు, స్పర్శ అవసరం లేదు, వినికిడి అక్కర్లేదు, రుచి అక్కర్లేదు, అట్లాగే చూడడం అవసరం లేదు, తాకడం అవసరం లేదు, ఏం అక్కర్లే. అది ఉంది అని నీకు తెలుస్తుందంతే. అది నువ్వు గుర్తిస్తే సరిపోతుంది. సో అట్లా ఉన్నదాన్ని జస్ట్ అప్రయత్నంగా బరువు లేకుండా చూడడమే అవలోకనం అంటే. సో ఈ సూత్రం ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సమస్త సారం. ఈ సూత్రం యొక్క సారం ఏమిటి? ఎవడైతే వెతుకుతాడో వాడికి దొరకదు, కానీ ఎవడైతే ప్రయత్నాన్ని ఆపేస్తాడో వాడికి తక్షణమే లభ్యమవుతుంది అని. ఇదొక విరోధాభాష్యంగా కనిపించిన, ఆనందంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న వాడికి తప్పకుండా ఇదే సూత్రం. సో దర్శనం అనేది నిజమైన ధర్మాన్ని, నిజమైన ధార్మికతని నీలో ఆవిర్భావం చేస్తుంది. సో నీ ఆధారతలం ఏమిటి అని నువ్వు ప్రశ్నించుకుంటే దానికి జవాబు నీలోనే ఉంది. సో నిజమైన నిరాధారమే నిజమైన ఆధారం అన్న విషయం ప్రతి ఆత్మజ్ఞాని తెలుసుకున్నాడు. రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు, రకరకాల పుస్తకాలు నిక్షిప్తం చేశారు, డిస్కోర్సెస్లో చెప్పారు. ఇది ఎలాంటిది అంటే బిందువే సముద్రం అని తెలుసుకోవడంతో దర్శనం ఎస్టాబ్లిష్ అయింది. బిందువు వేరు, సముద్రం వేరు అనుకున్నప్పుడు అది దృష్టి మాత్రమైంది.
బిందువుని సముద్రాన్ని ఒకే విధంగా చూసిన క్షణం అక్కడ నువ్వు ద్రష్టవయ్యావు, సాక్షివయ్యావు. ఈ చిన్న చిన్న విషయాలు కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించిన నిజంగా అనుభవం అయినప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు ఎవరన్నా కారు ఎక్కినప్పుడు బ్రేకు, ఎక్సలేటరు, ఆ తర్వాత స్టీరింగు, ఈ 5-6 విషయాల్ని హ్యాండిల్ చేయడంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది. సో ఫస్ట్ డే కూర్చొని కన్ఫ్యూజన్ వస్తుందని కారు నడపడం ఆపేస్తే ఎట్లా? కొంత ఓపిక కావాలి. ఒక 10 రోజుల చిన్న సాధన తర్వాత వాటి మధ్యన ఒక సింక్రానిసిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు నడుపుతూ ఉంటావు, ఇన్వాలంటరీగా బ్రేక్ వేస్తావు, ఇన్వాలంటరీగా ఎక్సలేటర్ ఉపయోగిస్తావు, ఇన్వాలంటరీగా హ్యాండిల్ ఉపయోగిస్తావు, ఇన్వాలంటరీగా హార్న్ ఉపయోగిస్తావు, మళ్ళీ ఎవరిని ఫోన్ చేస్తే మాట్లాడతావు. ఒక హార్మోని ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే అనేకాగ్రత ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది అన్నిటి పట్ల ఏకకాలంలో ఎరుక ప్రసరించి ఒక ఫినామినా. నేనే చెప్తున్నా, ఎన్నిసార్లు భాషలో చెప్పినా అర్థమయ్యే విషయం కాదు. సమదృష్టి, సమశ్రద్ధ ఒక్కసారి నీ జీవితంలోకి దింపుకొని కొంతకాలం జీవిస్తే ఇప్పుడు అష్టావకుడు చెప్తున్నదంతా ఎంత సింపుల్ అర్థమైపోతుంది. సో దృశ్యం అంటే వేరు అని. నువ్వు సినిమా అనేది దృశ్యం, నీకు చూసేవాడు వేరుగా ఉన్నాడు, ఆ చూడబడుతున్నది నీకు వేరుగా ఉంది, అందుకే అది పర అయ్యింది. దృష్టి అంటే స్వ. సో దృశ్యం మీద నుంచి దృష్టి మళ్ళీ తన మీదకి వచ్చినప్పుడు ఆ చూసేవాడు ద్రష్ట అవుతున్నాడు. అప్పుడు బయటి విషయాన్ని చూడడం వల్ల కలిగే దర్శనం కాకుండా నిన్ను నువ్వు చూసుకున్నావు అంటే నీకు నీవే మధ్యన బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దర్శనం. అట్లా దర్శనం మిగిలింది, ద్రష్ట పడిపోయాడు, దృష్టి పడిపోయింది. ఇది ఆత్మజ్ఞానం యొక్క అల్టిమేట్ రియలైజేషన్. అంటే కర్త పడిపోవడంతో నేను సాక్షిని అన్న ధారణ కూడా పడిపోయి సాక్షి మిగులుతుంది. సో సాక్షి అన్న, ద్రష్ట అన్న, దర్శనం అన్న, ఆత్మన్న, పరమాత్మ అన్న ఒక్కటే చివర్లో. కానీ మార్గంలో ఉన్నప్పుడు ఒక్కొక్క దాని అర్థం వేరు, ఒక్కొక్క దాని యొక్క వ్యాఖ్య వేరు. సో అజ్ఞానికి ఆత్మదర్శనం ఎట్లా లభ్యమవుతుంది? అతను కళ్ళు తెరిచి అంతా కనుక్కోవాలని చూస్తుంటాడు. జ్ఞాని తన యొక్క స్వభావాన్ని కన్నులతో చూడటం. సో అజ్ఞానికి ప్రమాణాలు కావాలి, ఆ ప్రమాణమే సత్యం అనుకుంటాడు. తద్వారా అతనికి ఎప్పుడు సత్యం అనేది దర్శనం అవ్వదు. సో మరి జ్ఞాని ఏం చేస్తాడు? ఏ పదార్థమైతే కనిపిస్తుందో, ఏ ఎక్స్ప్రెషన్ అయితే కనిపిస్తుందో దాన్ని కాకుండా దాని కారణశక్తిని చూస్తాడు. అదే కారణశక్తి తనలో ఉందని గుర్తించడంతో తన యొక్క ఆత్మజ్ఞానం యొక్క ప్రయాణం పూర్తవుతుంది. ఈ విషయం మళ్ళీ చెప్తాను, కాస్త మీ మనసులో దాన్ని ముద్రించుకోండి. ఏదైనా ఒకటి కనిపించినప్పుడు జస్ట్ ఆ పై విషయాన్ని కాకుండా దాని అంతర్గత కారణశక్తిని చూడడం, ద వెరీ ఎగ్జిస్టెన్షియల్ కోర్ని చూడడం, అదే కోర్ నీలో ఉందని తెలుసుకోవడం. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చదివాను. టిబెట్ బుద్ధిజానికి సంబంధించిన ఒక కాంటెక్స్ట్ లాంగ్ బ్యాక్. ఒక ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇట్లాంటి విషయాల మీద రీసెర్చ్ చేసి చాలా పెద్ద సైంటిస్ట్ అయిన వాడు ఒక జెన్ మాస్టర్ దగ్గరికి వస్తాడు. ఆ జెన్ మాస్టర్ ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. అతను చూడగానే ఇతను ఒక భావన కలుగుతుంది, ఇట్లా ప్రశాంతంగా కూర్చోవడానికి ఇంతకాలం నేను హార్డ్ వర్క్ చేశాను, సో ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. నన్ను ప్రశాంతంగా ఉండకుండా ఎవ్వరు ఆపలేరు, ఏ శక్తి ఆపలేదు. ఆ తర్వాత జెన్ మాస్టర్ని అప్రోచ్ అయ్యి చెప్తాడు, మిమ్మల్ని చూడగానే నాలో ఒక ఎడతెగని ప్రశాంతత వచ్చింది. అప్పుడు జెన్ మాస్టర్ చెప్తాడు, నా ఎదురుగా కూర్చో. టీ తెప్పిస్తారు, తాగుతూ, ఇంతకు నువ్వేం చేసేవాడివి అంటే అప్పుడు చెప్తాడు, ఈ సబ్జెక్ట్ మీకు అంత అర్థమయ్యేది కాదు, బట్ చెప్తాను, నేను ఈ అటామిక్ సెల్స్ వీటి మీద కాస్త రీసెర్చ్ చేశాను. మన బాడీని విభజిస్తూ పోతే ఆ చివరగా ఉన్న ఒక అణువు లేదా పరమాణువు దాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అది తెలుసుకునే గురించి. అంటే ఎన్నేళ్లుగా పనిచేస్తున్నాం అంటే దాదాపు 40 ఏళ్ళుగా పనిచేస్తున్న దీని మీద. దానికి చాలా టెక్నాలజీ కావాలి, అటువంటి దుర్బిండు కావాలి, బైనాక్యులర్ కావాలి, ఇట్లా ఏదో చెప్తాడు. అవునా, ఒక్క నిమిషం ఉండు, అంటే మన శరీరం గురించి కదా నువ్వు చెప్పేది?
అవును, మన శరీరం గురించి అన్న తర్వాత ఆ జెన్ మాస్టర్ కళ్ళు మూసుకొని కూర్చున్నాడంట. ఒక 10 నిమిషాల తర్వాత కళ్ళు ఓపెన్ చేసి ఇతను సైన్స్లో ఏ విషయాలైతే 40 ఏళ్ల రీసెర్చ్ ద్వారా కనుక్కున్నాడో ఆ విషయాల్ని తేలికైన పరిభాషలో ఇట్లా చెప్పాడంట. చివరి మూలకణంని చూస్తే దాని యొక్క స్వభావం స్థిరంగా లేదు, అట్లయితే నాకు అనిపిస్తున్నది మరి అన్నాడంట. అతను ఆశ్చర్యపోయాడు. ఇది ఎట్లా సాధ్యమైంది మీకు అంటే, నేను 40 ఏళ్లలో నువ్వు బయట చూసావు, ఈ 40 ఏళ్ళు నేను అంతర్గతంగా చూసుకున్నాను. అందుకని నా శరీరంలో అణువణువు నాకు పరిచయం. సో నా శరీరానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన నాకుంది. అదే విశ్వంలోనూ ఉంది. విశ్వంలో ఏ ఏ తత్వాలు ఉన్నాయో అవే తత్వాలు శరీరంలోనూ ఉన్నాయి. సో విశ్వానికి సంబంధించిన అన్ని నియమాలు శరీరాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. దాని యొక్క పెద్ద వ్యాఖ్య విశ్వానికి అవుతుంది. ఒక చిన్న బిందువు శరీరం, ఒక మహాసముద్రం ఈ విశ్వం అంతే. అదర్వైజ్ ఒకవేళ చిన్న బిందువుని కనుక టెస్ట్ చేస్తే ల్యాబ్లో ఏ ఏ క్వాలిటీస్ నువ్వు పొందుతావో అవే క్వాలిటీస్ సముద్రపు నీటిలో నువ్వు పొందుతావు. సో బిందువు సముద్రం ఆకారాలుగా పెద్దగా చిన్న, కానీ మూలం ప్రకారం రెండు ఒకటే. అట్లా ఆత్మ, పరమాత్మ, జీవాత్మ ఇవన్నీ డివిజన్స్ మనకున్న అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానం పోతే, మనలో ఉన్న భేదభావాలు పోతే అప్పుడు అంతా తేట తెల్లం క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎక్కువగా చెప్పుకోవాల్సిన విషయం కాదు, అయినప్పటికీ చెప్పుకుందాం. ఏమో ఎక్కడ ఏ మాట ఎవరిని మేల్కొల్పుతుందో మనకు తెలియదు. ఇది ఎలాంటిదంటే, వర్షం పడ్డప్పుడు ఆ సీజన్ అంతా వర్షం పడుతుంది. ఎందుకట్లా 3 నెలలు వర్షం పడుతుందంటే, ఎప్పుడన్నా ఒక్కసారన్నా నానరా అని అనుకుందంట వర్షం. జ్ఞానం కూడా అలాగే ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని ధారతో పోలుస్తారు, జ్ఞానధార అంటారు. ఇట్ ఫ్లోస్ ఎటర్నల్లీ. నువ్వు తడుస్తావా, అందులో నువ్వు తడవవా, అది నీ చాయిస్. అది అప్పుడప్పుడే ఎప్పుడో ఒకసారి వచ్చి ఆగిపోయింది అనుకో, నువ్వు తడవాలనుకున్నప్పుడు నీకు అందుబాటులో ఉండదు. వర్షమన్నా సంవత్సరంలో ఒక 2 నెలలు 3 నెలలు పడుతుందేమో, కానీ జ్ఞానధార నిరంతరం అవిశ్రాంతంగా అట్లా పడుతూనే ఉంది. నువ్వు జస్ట్ ప్రిపేర్ అయితే చాలు, అందులో హాయిగా తడవచ్చు. సో ధ్యానం అనే ప్రపంచంలో ఎవరైతే చేస్తున్నారో దాని యొక్క మూలార్థం ఇంతే. ధ్యానం అంటే మనస్సు నుంచి విముక్తి, అంటే ఆలోచనలు లేని స్థితే ధ్యానం. ఆలోచనలుంటే ధ్యానం లేదు, ధ్యానం ఉంటే ఆలోచనలు లేవు. అందుకే నేను నా భూజ కవిత ప్రక్రియలో ఈ మాట రాసుకున్నాను. ఎవరికైతే ధ్యానం అర్థం కాదో అన్ని పనులు ఆపి ధ్యానాన్ని చేస్తాడు. ఎవరికైతే ధ్యానం అర్థమైందో అన్ని పనులు ధ్యానమే చేస్తాడు, ధ్యానంలో చేస్తాడు. సో బయట నీడలున్నాయి, లోపల మూలముంది. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, క్వాత్మను దర్శనం తస్య యదుష్టమవలంబతే. అంటే అతను కళ్ళు తెరిచి ఆత్మను ఎక్కడా అని వెతుకుతూ 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 అలసిపోతాడు. ధీరాస్తంతం న పశ్యంతి పశ్యంత్యాత్మానమవ్యయం. అంతర్దృష్టితో ఎప్పటికీ చెదరని లేదా అఖండమైన ఒకానొక స్థితిని అతను దర్శిస్తాడు. అది అతనే. సో నిన్న మొన్న ఒక చిన్న టాక్ చేశాను, ఆత్మస్థితి, ఆత్మసిద్ధి అని. చిన్న విషయమే. సో అఖండ స్థితి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఒక ఎడతెగని స్థితి కోసం. నువ్వు సొంత ఇల్లు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నావు తెలుసా? అఖండత కోసమే. పెళ్ళి ఎందుకుంది? అఖండంగా ఒక వ్యక్తిని జీవితంలో ఉండబోతుంది. సో ఏ ఏ విషయాల్లో అఖండత ఉందో అక్కడ ఒక సహజమైన భద్రత ఉంది, ఒక సహజమైన ప్రశాంతత ఉంది అని అనుకొని చేస్తాం. 10 అట్లా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే అవన్నీ బయట విషయాలు. బట్ అంతర్గతంగా అఖండంగా కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిని చూడాలి, అట్లాంటి వాటిని నువ్వు అనుభవించాలి. అంటే దానికి తగ్గ చిన్న ప్రిపరేషన్ అవసరం. కొందరు ఆశీర్వాదం కూడా అవసరం. కొందరి మాట ఉపయోగపడవచ్చు, కొందరు చూపు ఉపయోగపడవచ్చు, కొందరి యొక్క స్పర్శ ఉపయోగపడవచ్చు, కాదన్ను. కానీ అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్ళాలి. సో ధ్యానం అంటే ఆలోచన నుంచి విముక్తి. ఆలోచనలు ఉంటే ధ్యానం నుంచి విముక్తి. ఈ రెండు ఒక చోట ఉండవు. ఇలా అనగానే చాలామందికి వచ్చే
ఒక పిచ్చి ప్రశ్న, మరి ఏదైనా పనే ధ్యానం ఎలా అవుతుంది? నిన్ననే ఒక అతను అడిగాడు, మరి వైలిన్ వాయిస్తావా, ధ్యానం ఎట్లా అవుతుంది? సో ఆలోచనల నుంచి విముక్తి అంటే అసలు ఆలోచనలు రావని కావు. ఏ పని చేస్తున్నావో ఆ పనికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఏదన్నా ఒక బైక్ ఫిక్స్ చేసినప్పుడు ఆ బైక్ ఫిట్ చేయడానికి ఏ ఏ నట్లు బోట్లు అవసరమో అవి మాత్రమే ఉన్నాయి అక్కడ ప్రజెంట్లో. మిగతావన్నీ ప్రపంచంలో కోట్ల మెకానిజమ్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, నట్లున్నాయి, బోల్ట్లు ఉన్నాయి, పానులు ఉన్నాయి. అవన్నీ నాకెందుకు? ఇది ఫిట్ చేయడానికి ఏ అవసరమో అంతే. అట్లా నీవు క్షణక్షణం రకరకాల పనులు చేస్తున్నావు. ఏ పని చేసినప్పుడు ఆ ఆలోచనలే ఉన్నాయి. ఆ పని అయిపోగానే ఆలోచనలు అంతమైపోయాయి. నువ్వు ఏ పని చేయకుండా కూర్చున్నప్పుడు ఏ ఆలోచనలు లేవు. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పనికి సంబంధించిన ఆలోచనలు వస్తే నీకు నిజంగా ఏ ఆలోచనలు లేనట్టే. సో ధ్యానం అంటే మనసు నుంచి విముక్తి అంటే అసలే ఆలోచన లేకుండా పోవడం కాదు. అనవసర ఆలోచనలు నీకు ఒక్కటి కూడా రావడం లేదు. దాని అర్థం ఏంటి? పరధ్యానము లేదు. ధ్యానం అంటే ఈ వర్తమానంలో ఉండటం. ఏ పని చేస్తే ఆ పనిలో నువ్వు సహజంగా లీనమవ్వడం. అంతకుమించి దీనికి అర్థం లేదు. అందుకే స్వదర్శనం మీలో జరగాలని నేను ఆశిస్తున్నాను. స్వదర్శనం అంటే నీ మూలాన్ని నువ్వు దర్శించడం, నీలో ఎడతెగని స్థితిని దర్శించడం. నేను చూస్తున్నానన్న భావన పోయి చూడడం మాత్రమే మిగలడం. అదొక అహంకారపు చేష్టగానో ఒక సాధించిన అనుభూతిగానో అట్లాంటివి ఏమీ లేని ఒకనొక స్థితి, అతి సాధారణ స్థితి. ఆత్మజ్ఞానం నిన్ను అతి సాధారణంగా మార్చివేస్తుంది. నీవు స్పెషల్ అని నీకు అనిపించేలా చేసిందా? నీకు తప్పుడు సమాచారం ఇవ్వబడ్డది. నీ గుర్తింపు రావచ్చు, ప్రపంచంలో కోట్ల మంది నీకు ఫాలోవర్స్ ఉండొచ్చు. ఇఫ్ యూ థింక్ యు ఆర్ స్పెషల్, యు ఆర్ అన్స్పిరిచువల్. బికాస్ ఆ స్పెషల్ పోలిక నుంచే వస్తుంది. లేదా రెండో డైమెన్షన్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్. తద్వారా నువ్వు ప్రదర్శించక్కర్లే. అన్ని స్పెషల్ అయినప్పుడు నువ్వు ప్రత్యేకంగా నీ స్పెషాలిటీని ఎందుకు ప్రదర్శిస్తున్నావు? సో ఇది చాలా చిన్న విషయం అర్థం చేసుకుంటే, లేకపోతే జీవితకాలం తల గోడ గుద్దుకునేది అర్థమయ్యే విషయం కాదు. బికాస్ మన దృష్టి బయట ఉన్నంత వరకు ఇది అర్థమయ్యే విషయం కాదు. సో ఈ చిన్న చిన్న విషయాల్ని మీ హృదయంలో నాటుకోండి. మీ జీవితంలో ఒక సహజంగా కాంతి ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు పొద్దున్నే ఒక ఆవిడ ఫోన్ చేసింది యుఎస్ నుంచి. చిన్న ప్రశ్న, ఒక వారం రోజులు మీరు చెప్పిన ప్రయోగం చేశాను, ఎంత బాగుందో. కానీ అంటే ఏమి పట్టనట్టుండు అని చెప్పాను, ఎవరికి ఏ సలహాలు ఇవ్వద్దు అని చెప్పాను, నీ పనిలో నువ్వు రమించు అని చెప్పాను, ఏకాంతంగా గడుపు అని చెప్పాను, తక్కువ మాట్లాడు అని చెప్పాను. ఇవన్నీ చేసింది. 7 రోజుల్లో ఒక అద్భుతమైన ప్రశాంతత పొందింది. కానీ తనన్న ప్రశ్న చాలా వాల్యుబుల్. ఈ ప్రపంచం నుంచి నా రూట్స్ మెల్లగా ఆవిరైపోతున్న భావన కలిగింది. యాజ్ ఇఫ్ ఐఎమ్ లూజింగ్ గ్రౌండ్. ఏదైతే నా జీవితకాలం నిర్మించుకున్నానో అదంతా గాలికి ఎగిరిపోతున్న భావన కలిగింది. ఈ భావన నాకు భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను నోబడి అని తెలుస్తుంది, కానీ నా మైండ్ చెప్తుంది ట్రై టు బీ సంబడి. నోబడి అన్నావనుకో, నువ్వు ఒక ఐడెంటిటీ కోరుకొని ఒకనొక స్థితిలో నిలబడతావు. చాలా గొప్ప స్థితి, కానీ ఈగో సాటిస్ఫై అవ్వదు. నేను చెప్పాను ఒక 7 రోజులే, ఒకవేళ 7 నెలలు గడిచిందనుకో ఈ ప్రశ్న కూడా ఉండదు. ఎందుకంటే ఆ ప్రశ్నించేవాడే ఉండడు. అందుకని ఇప్పుడు మీకు టేస్ట్ తెలిసింది, ఇది తెలుసు అది తెలుసు అంటే నిరంతరం సలహాలు ఇస్తూ, పక్క వాళ్ళ జీవితాల్లో తలదూరుస్తూ, పక్క వాళ్ళ వైపు చూస్తూ, సరిచేస్తూ, పీకులాడుతూ, గందరగోళపడుతూ, ఆక్షేపిస్తూ, ఆరోపిస్తూ ఇలా జీవించావు. ఇప్పుడు అవేవి లేకుండా ప్రశాంతంగా ఉన్నావు. నీ ఉన్నా లేకున్నా అందరూ హాయిగా ఉంటారని నీకు తెలిసింది. అసలు ద ఓన్లీ ప్రాబ్లం ఇట్ ఈస్ యూ, నీవే. చిన్న కథ విన్నా లాంగ్ బ్యాక్, ఇండోనేషియన్ స్టోరీ. ఒక ఇంట్లో గొడవలు అవుతుంటాయి. తండ్రి ఎప్పుడు సరి చేయాలని చూస్తుంటాడు. ఒక గురువు వస్తాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, ఈ కుటుంబంలో ఉన్న సమస్యలు ఎట్లా క్లియర్ చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు గురువు అంటాడు, 2 రోజులు నేను ఇక్కడే ఉంటాను, ఆ తర్వాత చూసి చెప్తాను. 2 days అయిన తర్వాత గురువు అంటాడు, ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వే సమస్య అంటాడు. సమస్యను సద్దుమణిగేలా చేయడంలో అతను మరిన్ని సమస్యలు తీసుకొస్తున్నాడు. చాలామంది చేసేది అదే.
మంచి చేసే ప్రయత్నంలో అవగాహన లేని కారణంగా చాలా తప్పులు చేస్తారు. సో అష్టవక్ర సంహిత సాధనకి అతీతమైన ఒక సహజ జ్ఞానాన్ని, సహజ ముక్తిని, సహజ మోక్షాన్ని ప్రతిపాదిస్తుంది. ఇందులో పరిపూర్ణ సత్యం ఉంది. సత్యం అంటే పరిపూర్ణమని భాషలో అట్లా వాడవలసి వస్తుంది, కానీ నమ్మడం కొంచెం కష్టం. ఈ మాట ఎవరు నమ్ముతారు? ఎవడు వెతికితే వాడికి దొరకదు, ఎవడు అసలు వెతకడో, ప్రయత్నమే చేయడు, వాడికి తప్పక దొరుకుతుంది. ఎందుకంటే వాడు వెతుకుతున్నది తనే గనుక. ఈ చిన్న విషయం అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం నేను అనుకోవడంలే. సో మీ దర్శనం మీకు జరగాలని, అది మీరు చెప్పుకునే అంశంగా కాకుండా మీరు జీవించే అంశంగా మారాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా. శ్రీ వైస. ఇప్పుడు అష్టవక్ర సంహితలో మనము చివరి భాగాల వైపు వచ్చేస్తున్నాం. ఈరోజు మనం చెప్పుకున్నది 2216వ సూత్రం. మొత్తం 300 సూత్రాలు కాబట్టి ఇంకొక 84 మాత్రమే ఉన్నాయి. చూస్తుంటేనే అయిపోతాయి. ఏ తొందర లేదు. అనుకుంటే ఒకటి రోజు 10 సూత్రాలు చెప్పేయచ్చు. నా ఉద్దేశం అది కాదు. నిదానంగా వెళదాం. అందరూ వినాలని కాదు, ఒకరో ఇద్దరో వింటున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. వాళ్ళు నాతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. సరైన పద్ధతిలో దాన్ని గ్రాస్ప్ చేస్తున్నారు. సో ఈ అష్టవక్ర సంహిత ఈ చిన్న వ్యాఖ్య పూర్తయిన తర్వాత దీన్ని అర్థం చేసుకుని, ఆకళింపు చేసుకుని, ఒక్క వ్యక్తి అట్లా వెలిగిన, సహజంగా వెలిగిన ఈ అష్టవక్ర సంహిత యొక్క జన్మ చరితార్థమైనట్టే. ఇది గుంపుకు సంబంధించిన విషయం కాదు. ఎంతమంది అన్నది రిలవెంట్. రేషియో చాలా తక్కువగా ఉంటుంది. సక్సెస్ అవ్వాలని ఎందరూ అనుకుంటున్నారు అంటే 1000 మందిలో 1000 మంది చేయలేపచ్చు. బట్ అకారణంగా ఆనందంగా ఉండాలని ఎవరు అనుకుంటున్నారు? అప్రయత్నంగా ప్రశాంతతని ఎవరు పొందాలనుకుంటున్నారంటే చాలామంది చేయలేకపోవచ్చు. ఎంతమందికి డబ్బు కావాలంటే చేయలేకపోవచ్చు. డబ్బున్నా లేకున్నా హాయిగా బతకాలని ఎందరు అనుకుంటున్నారు? కొంచెం కష్టం. అష్టవక్ర సంహిత ప్రాపంచిక విషయాలకు సంబంధించింది కాదు, పూర్తి ప్రకృతి విషయం. ఈ విషయాన్ని అర్థం చేసుకునే ఒక అడుగు వేయాలి. శ్రీ వైస.